హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఒక నిమిషం ఆలోచించండి. ఎవరైనా రాముడి గురించి చిన్న నెగిటివ్గా మాట్లాడితేనే వెంటనే సీన్ మొత్తం చేంజ్ అవుతుంది. సోషల్ మీడియాలో హంగామా, వాట్సాప్లో డిబేట్స్, అందరికీ కోపం వస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది? రాముడి మీద అంత ప్రేమ భక్తి ఎందుకు? అండ్ మన జనరేషన్ మనలాంటి వాళ్ళకి ఇది ఎలా కనెక్ట్ అవుతుంది? స్కూల్ లెక్చరర్లా కాకుండా మీకు బోరింగ్ లేకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాముడి మీద మనకి అంత ప్రేమ భక్తి ఎందుకు అనే దాని గురించి. ముందుగా ఒక విషయం, ఎవరైనా రాముడి గురించి కొంచెం నెగిటివ్గా కామెంట్ చేస్తే ఎందుకు అంత రియాక్షన్? జస్ట్ ట్వీట్ అని వదిలేస్తాంగా. కానీ చాలా మందికి ఇది బాగా పర్సనల్. రాముడు అంటే చాలా మందికి దేవుడు మాత్రమే కాదు, మనసులో ఒక గొప్ప స్థానం. మన బెస్ట్ ఫ్రెండ్ని లేదా ఫ్యామిలీ మెంబర్ని ఎవరైనా తిట్టినా మనకి ఎంతలా కోపం వస్తుందో అలానే ఉంటుంది ఇది కూడా. మన తెలుగు వాళ్ళకి భారతీయ సంస్కృతిలో రాముడు అంటే సత్యం, న్యాయం, మంచి గుణాలకి వీటన్నిటికి సింబల్ రాముడు. సో ఎవరు క్రిటిసైజ్ చేసినా అది జస్ట్ రాముడి మీద అటాక్ కాదు, ఆ వాల్యూస్ని కూడా టచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా టైంలో చిన్నటి కామెంట్ కూడా పెద్ద ఇష్యూ అవుతుంది, ఎందుకంటే మన ఐడెంటిటీతో మిక్స్ అయిపోతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి కామెంట్కి అంత గట్టిగా రియాక్ట్ అవ్వాలా? కొన్నిసార్లు వాళ్ళకి డౌట్ లేదా అర్థం చేసుకోవాలని ఉంటుంది. సో ఎందుకు కామ్గా మాట్లాడలేకపోతున్నాం, ఇది కూడా చూద్దాం తర్వాత. ఇప్పుడు అసలైన మ్యాటర్, రాముడి మీద ఎందుకు అంత భక్తి? జై శ్రీరామ్ అని అందరికీ ఎందుకు అంత ఇష్టం? రామాయణంలో ఏముందో చూద్దాం, కానీ బోరింగ్గా హిస్టరీ క్లాస్లా కాదు, ప్రామిస్. రాముడి స్టోరీ చాలా స్పెషల్. ఆయన దేవుడు కానీ మనిషిలాగా జీవించాడు. రాజు అయిన 14 సంవత్సరాలు తండ్రి మాట గౌరవం ఇచ్చి 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. సీతమ్మను అపహరించినప్పుడు రావణుడితో ధర్మయుద్ధం చేసి ఆమెను తెచ్చుకున్నాడు. రాజ్యం వదిలేశాడు. సీతమ్మ గురించి కొన్ని డౌట్స్ వచ్చినా గట్టిగా డెసిషన్స్ తీసుకున్నాడు. మనసు బాధ పెట్టుకొని ఆయన లైఫ్లో స్ట్రగుల్స్ మనకి రిలేట్ అవుతాయి. మనకి కూడా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయిగా, రైట్? కానీ రాముడి గొప్పతనం ఏంటి అంటే, ఏం జరిగినా ఆయన కామ్గా, న్యాయంగా మంచి పని చేశాడు. తండ్రి మాట విన్నాడు. సీతమ్మని మనసారా ప్రేమించాడు. పెద్ద చిన్నాన్న లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. అందుకే జనాలు రాముని చూసి నేను కూడా అలా ఉండాలి అనుకుంటారు. ఆయన లైఫ్ అంటే ఒక పర్ఫెక్ట్ గైడ్. ఇంకా రామాయణ స్టోరీ ఫుల్ ప్యాకేజ్. హనుమంతో స్నేహం, లక్ష్మణుడితో బంధం, సీతమ్మతో ప్రేమ, యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, డ్రామా ఉంది. మన తెలుగు సినిమాల కంటే కూడా టాప్. మన పాటలు, నాటకాలు, హరికథలు, కోలాటం చాలా ఇయర్స్ నుండి ఈ స్టోరీ చెప్తున్నాయి. ఇప్పుడు రీల్స్లో, డిజిటల్ ఆర్ట్స్లో కూడా ఉంది. అందుకే రాముడు ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటాడు. సరే, రాముడి స్టోరీ మన పేరెంట్స్కి, తాతయ్య, అమ్మమ్మకి సూపర్ ఇంపార్టెంట్. కానీ మనకి 2025లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఎగ్జామ్, స్ట్రెస్, జాబ్ హంట్లో రాముడి స్టోరీ ఎందుకు కావాలి? ఫస్ట్ థింగ్, నీకు టెంపుల్లో పూజ చేయాలనిపించకపోయినా పర్లేదు, రాముడి స్టోరీని నార్మల్గా చూడు. ఆయన లాయల్టీ మన క్లోజ్ ఫ్రెండ్తో కంపేర్ చేయి. న్యాయం కోసం పోరాడు. కాలేజీలో, జాబ్లో అన్ఫేర్ విషయంలో చూస్తే నీకు కూడా కరెక్ట్గా చేయాలని ఉంటుంది. సీతమ్మతో ప్రేమ ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీస్ కాదు, ట్రూ బాండ్. రాముడి లైఫ్లో టక్ టైమ్స్ని ఎలా ఫేస్ చేయాలో నేర్పుతాడు. మన జనరేషన్కి స్టోరీస్ అంటే క్రేజ్. బాహుబలి చూస్తాం, మార్వెల్ మూవీస్లో పడిపోతాం. రామాయణం కూడా సేమ్, కానీ ఇంకా డీప్. యాక్షన్ స్టోరీగా చూడవచ్చు, లైఫ్ లెసన్స్గా తీసుకోవచ్చు, లేదా సీరియస్ టాక్ చేయొచ్చు. సీతమ్మని ఎందుకు టెస్ట్ చేశారు రాముడు? అలాంటి క్వశ్చన్స్ మన గ్యాంగ్తో చాయ్ గ్లాస్ పట్టుకొని డిస్కస్ చేయడానికి బెస్ట్. రాముడు పురాణ కాలం కాదు, ఇప్పుడు మ్యూజిక్లో, డిజిటల్ ఆర్ట్లో, లీడర్షిప్ గురించి వీడియోస్లో కూడా ఉంటాడు. నీకు భక్తి లేకపోయినా ఆయన డిసిప్లిన్ని, వాల్యూస్ని లైక్ చేయొచ్చు. మన స్టైల్లో తీసుకోండి, కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెన్సిటివ్ పాయింట్, రాముడి గురించి ఎవరు క్రిటిసైజ్ చేసినా ఎందుకు అంత రియాక్షన్? భక్తి ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, కానీ ఓపెన్గా మాట్లాడాలిగా మనం గ్రో అవ్వాలి అంటే. నా పాయింట్ ఏంటి అంటే, క్రిటిసిజం అంటే తప్పు కాదు. కొన్నిసార్లు వాళ్ళకి డౌట్ ఉంటుంది, లేదా విషయం క్లియర్గా తెలుసుకోవాలని ఉంటుంది. లైక్ సీతమ్మని రాముడు ఎందుకు అనుమానించాడు అని. ఇది నార్మల్ క్వశ్చనే. రామాయణ స్టోరీలో కూడా డిస్కషన్ ఉన్నాయి. సీతమ్మ కౌంటర్ ఇచ్చింది, హనుమాన్ అడ్వైస్ చెప్పాడు, నో క్వశ్చన్స్ అని రూల్ ఏం లేదు. కానీ ప్రాబ్లం ఏంటి? క్రిటిసిజం ట్రోలింగ్గా అయితే లేదా భక్తికి ఓవర్ కంట్రోల్ చేసినా రెండు మిస్ అవుతాయి. ఎవడో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే కూల్గా చెప్పు, కానీ ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్ ఎందుకు? ఇంకా నీకు డౌట్ ఉంటే రాముడు ఎందుకు ఇంపార్టెంట్ అని కొంచెం చూడు. మన ఫేవరెట్ సాంగ్ని ఎవరు తిట్టినా మనకు కాస్త బాధగా ఉంటుంది. అలానే మన జనరేషన్ కూడా ఇది ఈజీ. మనం చాలా విషయాలు బ్యాలెన్స్డ్గా చూస్తాం. రాముడు గురించి మన ఫేవరెట్ మూవీ లాగా డిస్కస్ చేయి. ఏమి ఇష్టం, ఏమి డౌట్, రెస్పెక్ట్తో మాట్లాడితే అందరికీ మంచి క్లారిటీ వస్తుంది. రాముడి గురించి నెగిటివ్ కామెంట్కి ఎందుకు అంత కోపం? ఆయన మీద ఎందుకు అంత భక్తి? మన జనరేషన్కి ఇది ఎలా వైబ్ అవుతుంది? అన్నీ కవర్ చేసాం. రాము స్టోరీ అంటే జస్ట్ పురాణం కాదు, మన లైఫ్లో మన డ్రీమ్స్, మన ఛాలెంజెస్ గురించి చెప్తుంది. మన యూత్కి నేను చెప్పేది ఏంటి అంటే, నీకు భక్తి అవసరం లేకపోయినా రాము స్టోరీలో ఏమి ఇష్టమో చూడు. ఆయన స్నేహం, కారేజ్, లేదా సీతమ్మతో ప్రేమ. భక్తులైనా, క్వశ్చన్స్ ఉన్నోళ్ళైనా ఓపెన్గా షేర్ చేయండి. రాముడిని ప్రేమించడం అద్భుతం. కామెంట్స్లో మీ థాట్స్ చెప్పండి. రాముడి గురించి మీకు ఏమనిపిస్తుంది? వీడియోని లైక్ చేయండి, ఇంకా కొంతమంది తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. అండ్ ఫైనల్లీ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.